నమస్కారం మేడం. నమస్తే అమ్మా. బాగున్నారా? చాలా బాగున్నాం. ముందుగా మీకు నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మనం 2 తెలుగు రాష్ట్రాలలో ఈ నవరాత్రి ఉత్సవాలని కానివ్వండి, దసరా పండుగని కానివ్వండి అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. మరి ఈ నవరాత్రి గురించి మీ మాటలలో కూడా వినాలనుకుంటున్నాం. అలాగే మీరు ఈ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మరియు 99 టీవీ ఇద్దరు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ దేవి నవరాత్రుల్లో ఈరోజు మా ఇద్దరం పాల్పంచుకోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాము. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వారు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు దేవి నవరాత్రులు. సో మేము సెలబ్రేట్ మిస్ అయ్యాం అనేది ఇక్కడ ఈరోజు మేము ఈ సెలబ్రేషన్స్లో మేము కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీరు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి? నాకు యాక్చువల్గా నాకు అన్ని ఫెస్టివల్స్ ఇష్టమే. హిందువుగా దసరా నవరాత్రులు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే దేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో వెలుసి 9 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే అమ్మవారి అంటేనే శక్తి. సో స్త్రీ అంటే శక్తి కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ దేవి నవరాత్రులు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. శక్తి స్వరూపిణి అనే అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపైన అలాగే ఉండాలని కోరుతున్నాను. అలాగే మీరు కూడా ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. అసలు ఇప్పుడు ఈ నేటి తరం మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేనైతే నేటి తరం మహిళలందరికీ ఒక్కటే సందేశం ఇస్తాను. నెగిటివిటీని ఎవరు పట్టించుకోకుండా ముందుకెళ్తూ మీరు ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేస్తూ మీరు ఒక 10 మందికి లైఫ్ ఇచ్చే సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు ఎదగాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలనైతే తొక్కేయాలని లేదంటే వంటింటికే పరిమితం చేయాలన్న ఆలోచనలు ఇప్పటికీ ఉన్నాయి. పాతకాలపు అలవాట్లు అన్నీ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మరి వాటికి మీ సమాధానం? ఇప్పటికే కాదు, ఎప్పటి నుంచి ఇప్పటి దాకా ఎప్పుడు కూడా ఈ పురుషాహంకారం సమాజంలోనే మనందరూ బ్రతుకుతున్నాం. మహిళలను తొక్కేస్తూనే ఉన్నారు. ఎంత ఎదగాలనుకున్నా మనని కింద తొక్కుతూనే ఉన్నారు. సో అవన్నీ అధిగమిస్తూ మీకు మీరుగా ఎదగాలని, మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడాలని, ఏ నెగిటివిటీ కానీ ట్రోల్స్ కానీ కామెంట్స్ కానీ సమాజంలో మీకు వస్తున్నటువంటి ఏవైనా మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ని ఏది పట్టించుకోకుండా మీరు ఎప్పుడు ముందుకు వెళ్ళాలని నేనైతే కోరుకుంటాను. స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ ఎవ్రీ ఉమెన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రతి డెసిషన్ కూడా స్ట్రాంగ్గా తీసుకోవాలి. మెయిన్ ఇండిపెండెంట్గా మనం నిలబడాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఫైనాన్షియల్గా కూడా ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలి అని నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా దేవి నవరాత్రి శుభాకాంక్షలు. మ్యామ్ మీకు కూడా నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.